మాస్టర్స్ అందరికి కూడా ఆత్మవందనాలు. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క స్పీచ్ మనం ప్రారంభించుకునే ముందు మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, తర్వాత మన యొక్క గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి అనేక అనేక వందనాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైట్. ఓకే మాస్టర్స్, ఇంతవరకు కూడా అద్భుతంగా ధ్యానం చేశారు. సో ధ్యానం ద్వారా ఎంతో శక్తి పొందాం. తర్వాత జ్ఞానం సంపాదించుకోవాలి. ప్రతిరోజు కూడా ధ్యానం తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత వచ్చేది ముక్తి. ధ్యానము, జ్ఞానము, ముక్తి. సో అలాగా ఈరోజు కూడా మన యొక్క స్వర విజ్ఞానంలో రెండో భాగంగా చెప్పుకుందాం. స్వర విజ్ఞానం ఎలాంటిది అనేది నిన్న తెలుసుకున్నాం. అంటే ఏ స్వరం నడుస్తూ ఉంటే ఏ పనులు చేయాలి, ఏ స్వరం నడుస్తున్నప్పుడు ఏమి చేయకూడదు, అవి తెలుసుకోకుండా ఇది ఎలాంటిదంటే, ఒక స్టీమర్ నడుపుతూ ఉంటాడు ఒక ఆయన. నడుపుతూ పోతున్నప్పుడు అది రాడార్ ఉంటుంది ముందర, కంపాస్. అది చూపిస్తున్న దిక్కు పోకుండా ఇంకో దిక్కు పోయినట్టు ఉంటుంది. అర్థమైందా? సో మనకు మన స్టీమర్ అంటే ఒక పడవ, పడవ నడుపుతున్నటువంటి ఆ కెప్టెన్కి ఆయన ముందు కంపాస్ పెట్టుకుని ఉంటాడు. కంపాస్లో ఏ డైరెక్షన్ చూపిస్తుందో ఆ డైరెక్షన్ వెళ్తూ ఉంటే కరెక్ట్గా తీరానికి చేరుతుంది, గమ్యానికి చేరుతుంది. అలా కాకుండా ఆపోజిట్గా పోతే ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అంతే మన పరిస్థితి కూడా. మన స్వరం ఏం చెప్తుంది దాన్ని చేస్తే ఫలితం, ఆపోజిట్గా చేస్తారంటే ఆపోజిట్ ఫలితం, వ్యతిరేక ఫలితం వచ్చేస్తుంది. అంతే, ఇంకేం లేదు. అదేవిధంగా భగవంతుడు మన దేహంలో ఏం చేశాడంటే, పుట్టినప్పుడు ఈ శ్వాస ఆడడం మొదలు పెడితే చనిపోయేంత వరకు కూడా ఆ శ్వాస అలానే నడుస్తూనే ఉంటుంది. అది ఆగినటువంటి సమయం అంటూ ఏది లేదు. ఏదైనా ఆపొచ్చు, నీరు ఆపొచ్చు, ఆహారం ఆపొచ్చు, నిద్ర ఆపొచ్చు, కానీ శ్వాస ఆపగలమా? అంటే శ్వాస ఎలాంటిదంటే మన దేహంలో, మన దేహానికి ఒక రాజు లాంటిది, కింగ్. దాన్ని ఎలా ఇచ్చాడంటే భగవంతుడు, దీని ద్వారా నువ్వు ఏమైనా చేసుకోనైనా, నీకు ఏదైనా ఆర్థిక కష్టాలు వస్తాయా, నీకు ఏదైనా ఆరోగ్యం కష్టాలు వస్తాయా, నీకు ఏదైనా మనశ్శాంతి లేదా, నీకు ఏమైంది, అన్నీ కూడా ఈ స్వరంతోనే చేసుకోమని ఇచ్చాడు. దాని జ్ఞానం మనకు లేదు కాబట్టి మనం ఏం చేయలేం. అదే దాని జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నామంటే ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి ఆర్థిక సంబంధాలు, ఇలా ఏమైనా కష్టాలు కావచ్చు, వాటిని మనం ఖచ్చితంగా పరిష్కరించవచ్చు అన్నమాట. అట్లా ఆ విధంగా. సరే, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఎందుకంటే ఇక్కడ హిందీ క్లాస్ నడుస్తూ ఉంది, అక్కడ లాగిన్ కావట్లేదు వాళ్ళకి. అదో సమస్య. రైట్. ఓకే మిత్రులారా, సో నేను చెప్పదలుచుకుందంటే, మన దేహంలో ఉన్నటువంటి వాయువు అది రాజుతో సమానం, కింగ్. ఎలాంటి మెకానిజం మన లోపల పెట్టాడంటే, దాన్ని వాడుకుంటే మనం ఏవైనా సాధించవచ్చు జీవితంలో. ఒక యోగి కావచ్చు, ముక్తి పొందొచ్చు, కష్టాల నుంచి బయటపడవచ్చు, అనారోగ్యం నుంచి బయటపడవచ్చు, సంబంధాలు లేకుంటే సంబంధాలు నెలకొల్పుకోవచ్చు, ఆ? మెమరీ పవర్ లేకుంటే మెమరీ సంపాదించవచ్చు. ఆ విధంగా ఏది కావాలన్నా దాన్ని ఈ స్వరం ద్వారా సంపాదించేటువంటి అలాంటి గొప్ప స్థితిని, ఒక వ్యవస్థను మన లోపల ఏర్పరిచారు. అది కాకపోతే ఏంటంటే, ఈ జ్ఞానం అనేది మనకు తెలియదు కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకోవట్లేదు. దీనికి ఒక చార్ట్ కూడా ఉంది. ఎట్లా అంటే, ఏ పని ఏ స్వరం జరిగేటప్పుడు స్వరంతో పాటు ఇంకో కొద్ది విషయం తెలుసుకోబోతాం ఇప్పుడు. ఆ స్వరంలో పంచభూతాలు కూడా తెలుసుకోవాలి మళ్ళీ. అది ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి కొత్త సబ్జెక్ట్. సో ఈ విధంగా ఈ శ్వాసను వాడుకొని ఎన్నెన్నో సాధించవచ్చు అని చెప్పాను. అందుకే శ్వాస మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. ఈ దేహాన్ని వదిలేంత వరకు మనతో పాటు ఉండేది ఒక్కటే ఒకటి శ్వాస. ఏ అవయవమైనా చెడిపోవచ్చు మధ్యలో, అవునా? ఏ అవయవం ఉండొచ్చు, చెడిపోవచ్చు. కాలు ఇరగవచ్చు, కాలు ఉండొచ్చు.
కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే అది ఎట్టి పరిస్థితుల్లో మనతో పాటు ఉంటుంది, లాస్ట్ వరకు ఉంటుంది. అదే అదే ఏంటంటే ఈ యొక్క శ్వాస. కాబట్టి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో మీరు అర్థం చేసుకోండి. రైట్. ఈరోజు మన స్వరయోగంలో ముందు భాగం ఏంటంటే మనకు స్వరం నడుస్తుంది. చంద్రస్వరము లేదా సూర్యస్వరం. మనం ఏమంటాము? చంద్ర అంటే ఇంకా మామూలుగా ఈడనాడి అంటాం. సూర్యస్వరం అంటే పింగళ నాడి అంటాం. సుషుమ్న అంటే రెండు రెండు నాడులు, చంద్ర సూర్య రెండు నడుస్తూ ఉంటే దాన్ని సుషుమ్న అంటాం. సుషుమ్నాడికి ఇంకొక పేరు బ్రహ్మనాడి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఈ యొక్క నాడి నడుస్తున్నప్పుడు నాడిలో మన పంచభూతాలు కూడా కలిసి ఉంటాయి అని చెప్తారు. చూడండి ఎలా ఉంది. సో అంటే ఇంకా సూక్ష్మంగా వెళ్ళే కొద్దీ ఇది ఎంత అంటే ఎంత హై కాంప్లెక్స్ సబ్జెక్ట్ అంటే దీన్ని ప్రాక్టీస్ చేస్తూ 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 అది మన దిననిత్యం జీవితాంతం దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తూ పోతూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి ఇప్పుడు కొద్ది కొద్ది సాధించవచ్చు, చిన్న చిన్న విషయాలు సరి చేసుకోవచ్చు. అయితే దాంట్లో ఉండే లోతుపాతులు, ఎంత లోతు దీంట్లో అర్థం చేసుకోవాలంటే టైం కావాలి. దానికి అభ్యాసం కానే కావాలి. అందుకే ఈరోజు చెప్తాను, వినిపించుకోండి. ఇదేదో రేపే ప్రాక్టీస్ చేసేస్తామంటే అవ్వకపోవచ్చు. అయితే మీరు ప్రాక్టీస్ చేయంగా 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 ఒక స్థితికి, ఒక అద్భుతమైన స్థితికి వస్తారు. అప్పుడు ఏ బుక్ అక్కర్లేదు. బుక్ అంటే మనం ముందుంటాం. అభ్యాసం ఎక్కువగా చేసిన వాళ్ళు ఆ బుక్ వెనకబడిపోతే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆ స్థితి వచ్చే వస్తుంది ప్రతి ఒక్కరికి. అయితే టైం కావాలి దానికి. సో ఈరోజు మనం తెలుసుకున్నది స్వరం నడిచేటప్పుడు ఏమవుతుందంటే చంద్రస్వరం కానీ సూర్యస్వరం కానీ దాంట్లో పంచభూత అంటే ఆ స్వరం అంటే ఆ పోయే శ్వాసలో పంచభూతాలు కలిసి ఉంటాయి. అంటే పంచభూతాలు వరుసగా ఆ యొక్క మన దేహంలో శ్వాస అంటే ఒక స్వరం స్టార్ట్ అయింది అనుకుందాం. స్వరం స్టార్ట్ అయిన వెంటనే దేహంలో ఈ పంచభూతాలు వేరి అవుతూ వస్తాయి. అంటే కొద్దిసేపు మన దేహము ఆకాశతత్వంలో ఉంటే, పృథ్వత్వంలో ఇంకోసేపు, వాయుతత్వంలో ఇంకోసేపు, ఆ తర్వాత మరి తర్వాత అగ్నితత్వము, ఈ విధంగా మారుతూ వస్తుందన్నమాట. స్వరంలోనే ఇన్ని తత్వాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ పంచభూత అంటే స్వరయోగంలో ఈ పంచభూత తత్వాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఎలాగంటే ఉదాహరణకి మనకు సూర్య చంద్ర స్వరంలో స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే వరుసగా ఒక ఇక్కడ చెప్పేది ఏం చెప్తానంటే 24 నిమిషాలు అంటే ఒక ఒక గడియ ఒక గడియ అంటే 24 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. సో ప్రతి స్వరంలో కూడా ప్రతి స్వరం మొదలైనప్పుడు అది ఎండ్ అయ్యేంత వరకు అంటే స్వరం మొదలైనప్పటి నుంచి అది 2 గంటలు అంటాం కదా. ఒక గంట అంటే 90 నిమిషాలకు మారుతుందని చెప్తాం మనం. అంతవరకు కూడా మన బాడీ తత్వం ఎలా ఉంటుందంటే 24 నిమిషాలు ఆకాశ తత్వం ఉంటుంది, 12 నిమిషాలు అగ్నితత్వం ఉంటుంది, 24 నిమిషాలు అంటే నీరు తత్వం ఉంటుంది, జలతత్వం. ఇంకా 2 గంటలు దగ్గర దగ్గర పృథ్వీతత్వం అని చెప్తారు. 18 నిమిషాలు వాయుతత్వం అని చెప్తారు. అంటే స్వరం మనకు స్టార్ట్ అయిందంటే ఆ స్వరం ఇప్పుడు సూర్యస్వరం స్టార్ట్ అయింది, అది 2 గంటల పాటు ఉండొచ్చు, 90 మినిట్స్ నుంచి 2 గంటలు అని చెప్తాం. సో అప్పుడు ఈ బాడీ తత్వం కూడా చేంజ్ అవుతుందని చెప్తారు. సరే ఇది ఎలా కనిపెట్టాలి? స్వరం లోపలికి పోయింది, మనం ఏ తత్వంలో ఉన్నాం? ఇప్పుడు నా దేహం ఏ తత్వంలో ఉంది? స్వరం అంటే తెలుస్తుంది. ఇలా పెట్టి మనం ఊదినప్పుడు అంటే గాలిని గట్టిగా బయట ఊదినప్పుడు మనకు స్వరం తెలిసిపోద్ది, ఏ స్వరంలో నేను ఉన్నాను తెలుస్తుంది. బట్ ఏ తత్వంలో ఉన్నాం? ఏ స్వరం? చంద్రస్వరము పృథ్వత్వమా, సూర్యస్వరము పృథ్వత్వమా, ఏ తత్వం నేను ఉన్నాను ఎలా తెలుసుకోవాలి? అది ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం. అది ఎలా అంటే ఈ యొక్క వాయుతత్వంలో ఉన్నప్పుడు ఏమైందంటే అంటే మనకి ఆ, ఈ గాలి బయటకు వస్తుంది కదా. గాలి అంటే ఇది రాత్రి పగలు ఈ విధంగా సంచరిస్తూ ఉంటుంది. అంటే రాత్రి పగలు కూడా స్వరం నడుస్తున్నప్పుడల్లా ఈ పంచభూతాలు సంచరిస్తూనే ఉంటాయి అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఈ గాలి బయటకు వస్తుంది, వాయువు బయటకు వస్తుంది. అంటే మనం ఇట్లా గట్టిగా ఫోర్స్ఫుల్గా ఉచ్ఛ్వాస చేసినప్పుడు చూడండి 4 అంగుళాలు బయటకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత దూరం పెడతాం, కొద్దిగా దూరం పెడతాం మనము. అంటే ఈ ఇంకోటి ఇక్కడ ఈ తత్వం అనే దానికి ఫోర్స్ సేమ్, ఓన్లీ స్వరం కనుక్కోవడానికి ఇట్లా ఉచ్ఛ్వాస. అదే తత్వం కనుక్కోవడానికి మనం ఫోర్స్ చేయకూడదు, ఊరికే పెట్టుకోవాలి. పెట్టుకుంటే సూక్ష్మంగా ఒక 4 ఇంచుల వరకు వస్తే మన దేహం వాయుతత్వంలో ఉన్నట్టు. అంటే బయటికి 4 ఇంచుల వరకు ఎఫెక్ట్ కనిపించింది అనుకోండి. అదే 8 అంగుళాలు ముందుకు అంటే ముందుకు ఇంకొకటి ముందుకి 8 అంగుళాల వరకు అంటే 8 ఇంచ్ వచ్చింది అనుకోండి, అగ్నితత్వంలో ఉన్నట్టు. 12 అంగుళాలు ఉన్నప్పుడు జలతత్వం. అదే 16 అంగుళాలు వచ్చినప్పుడు మనకి పృథ్వీ తత్వం ఉన్నట్టు.
అంటే 16 అంగుళాలు అంటే ఒక దూరం. దూరం కూడా మన శ్వాస అక్కడికి స్పర్శ అవుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? 4 వాయుతత్వం, 8 అగ్నితత్వం, రాసుకోండి కావాలంటే. 12 అంగుళాలు జలతత్వం, తర్వాత 16 అంగుళాలు పృథ్వీతత్వం. ఇది విషయం. అంటే ఈ యొక్క చెయ్యి ఇలా పెట్టినప్పుడు 4 ఇంచుల స్పర్శ కనిపిస్తుంది, 8 ఇంచుల స్పర్శ కనిపిస్తుంది, 12 ఇంచుల స్పర్శ కనిపిస్తుంది, 16 ఇంచుల స్పర్శ కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి మన బాడీలో స్వరం తెలుసు, మనకి ఏ తత్వం నడుస్తూ ఉందని తెలుసుకోవచ్చు. ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే, ఎస్, స్వరము తత్వం రెండు కలిపితే ఇంకా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. అంటే దీంట్లో సూక్ష్మంలో మోక్షం అంటాం. అంటే ఇంకా సూక్ష్మంగా వెళ్తున్నాం, మనం లోపలికి వెళ్తున్నాం ఇంకా. సో అది మనం తెలుసుకోవాలి. ఎలా అంటే ఏం చెప్తారంటే, ఏదైనా ఒక వినిపిస్తుందా? సమ్ ఇంటర్నెట్ అయినా ఇష్యూ వచ్చినట్టు. ఆర్ ఏబుల్ టు హియర్ మీ? వినిపిస్తుంది సార్. రైట్, ఓకే. సో అగ్నితత్వంలో ఉన్నప్పుడు ఏం చెప్తారంటే, అంటే నేను ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఫలితాలు ఇంకా అద్భుతంగా సాధించాలంటే స్వరము తత్వం కూడా కలుపుకొని. ఎలాగ చూడండి, ఏదైనా స్వరం ఉన్నాయండి అక్కడ. అంటే స్వరంతో సంబంధం లేకుండా అగ్నితత్వం ఉంటే ధనాభివృద్ధి, వాయుతత్వం ఉంటే ఆరోగ్యము, ఆకాశతత్వం ఉంటే సర్వశూన్యము. ఓకే, పృథ్వీ జలతత్వం ఉంటే సంతోషం కలుగుతా అని చెప్తారు. ఇది అంటే ఒక సూచయగా చెప్పినట్టుగా, అదేమి పూర్తిగా సబ్జెక్ట్ కాదు, అది ఇంకా వస్తుంది. ఇంకా మీకు చెప్పాల్సిన విషయం చాలా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్. చంద్రస్వరంలో పృథ్వీ జలతత్వములు ఉంటే శుభకార్యములు సంభవించును. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరేమైనా అంత సూక్ష్మంగా పరిశీలించి కనుక్కొని మనం చేయగలిగితే. అది ఎలా, నాకు సాధ్యం కాదు కదా అంటే, అవును, అభ్యాసంతో పాటు వస్తుంది అది. అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటేనే వస్తుంది. ఇప్పుడే తొందరగా అంటే ఇప్పటికిప్పుడు వచ్చేది కాదు అది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు స్వరం ప్రవహించేటప్పుడు ఇప్పుడే చెప్పుకున్నట్టుగా మొదట వాయువు తత్వము, తర్వాత అగ్ని, తర్వాత భూమి, తర్వాత నీరు, తర్వాత ఆకాశం వరుసగా ప్రసరిస్తాయి. ఇదో పాయింట్ రాసుకోండి. తర్వాత ఆకాశతత్వం, ఏ స్వరమన ఉంది మనకి, ఆకాశతత్వం ఉన్నప్పుడు ఏ పని చేయరాదు. యోగం మాత్రం అభ్యసించాలి. ఆకాశతత్వం ఉన్నప్పుడు ఏమి పని చేయకుండా పోరాదు. అది సర్వశూన్యం. మన దేహంలో ఏ స్వరం ఉన్నా ఆకాశతత్వం ఉంది అంటే ఏ పని చేయకూడదు. యోగ యోగం మాత్రం అభ్యసించాలి. అంటే యోగాసనాలు, ప్రాణాయామ, ధ్యానం ఇలాంటి చేసుకోవచ్చు. అలాగా ఇది మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇంకేం చెప్తారంటే, మన యొక్క ఆ, ఈ భూతత్వము ఇవన్నీ కూడా మనకు పంచాంగ ప్రకారం, క్యాలెండర్ ప్రకారం మనకు ఒక్కొక్క రోజు ఒక తిథి ఉంటుంది కదా. అలాంటివి చూసుకుంటే భూతత్వం ఏమంటారంటే ధనిష్ట, రోహిణి, జ్యేష్ఠ, అనురాధ, శ్రవణం, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో సంబంధం కలిగి ఉంటుందని చెప్తారు. ఏది భూతత్వం. స్వరం ఏదున్నా ఈ తత్వం దీనికి సంబంధించి మంచిది, ఆ కాంబినేషన్లో. జలతత్వం ఏం చెప్తారు? పూర్వాషాఢ, అశ్లేష మూల, ఆర్ద్రరేవతి, ఉత్తరాభాద్ర, ఆ, తర్వాత శతభిష నక్షత్రంలో సంబంధం కలిగి ఉంటుంది. అగ్ని కూడా అంతే, అగ్ని కూడా భరణి, కృతిక, పుష్యమి, ఆ, సో ఈ విధంగా పూర్వభాద్ర, స్వాతి నక్షత్రం ఇవి సంబంధం కలిగి ఉంటాయి. వాయువు చివరగా విశాఖ, ఉత్తర పల్గుణ, హస్త, చిత్త, పునర్వస, అశ్విని, మృగశిర నక్షత్రాలు బాగుంటాయి. ఇలాగా ఇది కూడా చెప్పడం జరిగింది ఈ స్వర శాస్త్రంలో. ఓకే, కావున ఇప్పుడు ఈ తత్వాన్ని కనుక్కునే విధానం, ఇంకొన్ని సులభమైన విధానాలు ఏమున్నాయో మనం చూద్దాం. ఓకే, అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇంత డిస్టెన్స్కి వస్తే దూరాన్ని బట్టి ఒక విధానం ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం, దూరాన్ని బట్టి ఎలా ఉంది అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొన్ని చోట్ల ఒక విధంగా రాశాడు, ఇంకొన్ని చోట్ల విధంగా రాశాడు. అయితే ఇప్పుడు చెప్పబోయేది రాసుకోండి, ఇది కరెక్ట్ ఉంటుంది. 12 ఇంచులు అయితే పృథ్వీతత్వం, 16 ఇంచులు అయితే జలతత్వం, 4 ఇంచులు అయితే అగ్నితత్వం, 8 ఇంచులు అయితే వాయుతత్వం, 20 ఇంచులు అయితే ఆకాశతత్వం. ఇది రాసుకోండి. అంటే దూరం, అంటే ఎంత దూరం వస్తూ ఉంది మన శ్వాస, బయటకు వచ్చే శ్వాస ఎంత దూరం మనకి స్పర్శ కనిపిస్తుందో చూసుకోవాలి. ఓకే, దాన్ని బట్టి మీరు మీ దేహం యొక్క తత్వం ఏంటని నిర్ణయించుకోండి. సో అప్పుడు అది ఒకవేళ మనకి అర్థం కాలేదనుకోండి, ఇట్లా అంటే పర్టికులర్గా ఈ అరచేతిలో చిన్న 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 పేపర్ కట్ చేసి పెట్టుకోండి. అది మనం ఇట్లా దగ్గర తీసుకొద్ది షేక్ అవుతా వస్తాయి, ఇట్లా అల్లాడతాయి. సో అప్పుడు తెలిసిపోద్ది మనకు 4 ఇంచుల్లో ఉందా,
లేదా 8 ఇంచుల్లో ఉందా, 12 ఇంచులో ఉందా, 16 ఇంచులో ఉందా, 20 ఇంచులో ఉందా మనకు తెలుస్తాయి. అంటే సన్న సన్న పేపర్లు ధూళిలాగా ఉంటాయి కదా, ధూళి కణాల్లాగా ఉంటాయి చూడండి. అట్లాంటివి మనం వేసుకొని అంటే అరచేతిలో పెట్టుకొని మనం ఇట్లా చూస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది. ఇది దూరాన్ని బట్టి ఏ తత్వం బాడీలో ఉంది తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది. ఆకృతి అనేది ఆకృతి ద్వారా కనుక్కోవచ్చు. ఎలా చూద్దాం. ఒక దర్పణం అంటే ఒక ఒక మిర్రర్ తీసుకోండి. ఒక అద్దం. అద్దం ముందు నిలబడి మనము ముక్కు ద్వారా గాలిని వదలాలి స్పీడ్గా. వదిలినప్పుడు ఆ అద్దం పైన ఒక ఆకృతి ఏర్పడుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది అద్దం పెట్టుకున్నాం అన్నాం అనుకోండి. అన్నప్పుడు అది పోయి ఆ అద్దం మీద ఆ తుంపర్లతో ఒక ఆకృతి ఏర్పడుతుంది. ఎలాంటిదంటే 4 భుజములు ఉండేటువంటి ఏర్పడితే పృథ్వీతత్వం ఉన్నట్టు. అర్ధ చంద్రాకారం ఉంటే సెమీ సర్కిల్ జలతత్వం. 3 భుజాలంటే ఒక త్రిభుజం మాదిరి ఉందనుకోండి అగ్నితత్వం. అండాకారం అంటే పూర్తి సర్కిల్ ఉంటే వాయువు. ఇక తుంపర్ల వలె, తుంపర్లు అంటే అక్కడక్కడ తుంపర్లు ఉంటాయి. అంటే ఏమి ఉండదు, షేప్ ఉండదు దానికి, నిరాకారం. అది ఆకాశతత్వం. సో ఈ విధంగా కూడా మనం గుర్తించవచ్చు. ఇది ఒక ప్రయత్నం మీరు చేయండి. రేపు ఎవరెవరు చేస్తారో రేపు నాకు మళ్ళీ మీరు ఒకసారి చెప్పొచ్చు. అంటే మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రాక్టికల్ చేసి చూడండి. తర్వాత రుచి ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఏంటి రుచి ద్వారా ఎలా కనుక్కోవాలి అంటే జాగ్రత్త పరిశీలిస్తే మనం ఏమి తిన్నప్పుడు కూడా, ఏమి తినకపోయినా కూడా నాలుక మీద ఒక రుచి కనిపిస్తుంది. మనం తినలేదు ఆహారం, కానీ నాలుక ఒక్కొక్కసారి ఒక రుచి కనిపిస్తుంది. తీయగా ఉందనుకోండి పృథ్వత్వం మనలో నడుస్తున్నట్టు. ఒగరుగా ఉందనుకోండి జలం. చేదైతే అగ్ని. పులుపు అయితే వాయువు. కారం అయితే ఆకాశతత్వం. ఇది మీరు రాసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా దీన్ని కూడా ప్రయోగం చేసి చూడండి. ఓకే. ప్రయోగము ప్రయోగము ప్రయోగం, ప్రయత్నము ప్రయత్నము ప్రయత్నం. లేదంటే ఏది కూడా మనకు అర్థం కాదు. ఓకే. రైట్. ఇక్కడ సమయం ద్వారా ఎలా అంటే సాధారణంగా ఒక స్వరం 1 గంట నడుస్తుంది. చెప్పాను ఇంతకుముందే, గంట 90 నిమిషాలు. దానిలో మొదటి అంటే స్వరం స్టార్ట్ అయింది అనుకోండి, మనకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ అయింది స్వరం అనుకుంటే మొదటి 20 నిమిషాలు పృథ్వత్వం ఉంటుంది. ఓకే. ఆ, నాదేమన్నా ప్రాబ్లం ఉందా వాల్యూమ్? లేదు సార్, మీరు సరిగానే వస్తుంది. ఓకే ఓకే. రైట్. ఓకే. సో సాధారణంగా మనకు తెలుసు స్వరం అనేది ఎవరి ఒక 60 to 90 మినిట్స్లో చేంజ్ అవుతుందని చెప్పాను నేను. అప్పుడు స్వరం ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుందాం. మీకు గుడ్డి గుర్తుగా ఏం చెప్తానంటే ఫస్ట్ 20 నిమిషాలు పృథ్వత్వము, నెక్స్ట్ 16 నిమిషాలు జలతత్వము, నెక్స్ట్ 12 నిమిషాలు అగ్నితత్వము, నెక్స్ట్ 8 నిమిషాలు వాయుతత్వము, లాస్ట్లో 4 నిమిషాలు ఆకాశతత్వం ఉంటుంది. ఇది ఇంకొక విధంగా మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలని మీకు చెప్తున్నాను అనమాట. అలాగా. ఓకే. రైట్. ఇంకోటి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ తత్వ పరీక్ష చేసేటప్పుడు ఈ షడ్ముఖి ముద్ర ద్వారా మనం ధ్యానించాలి అని చెప్తా. అంటే మనం షణ్ముఖ ముద్ర చేసుకుంటాం కదా, అది ఈ స్వరశాస్త్రానికి అంటే ఎస్పెషల్ ఏం చెప్తారంటే స్వర సంబంధిత ధ్యానానికి ఇది ఒక మంచి ముద్ర. మనం షణ్ముఖ ముద్ర చేసి ఈ స్వరాన్ని పీలుస్తూ అంటే స్వరాన్ని పీలుస్తూ వదులుతూ ఉంటాం కదా, అది షణ్ముఖ ముద్ర. ఈ స్వర ధ్యానానికి ఒక మంచి ముద్ర అని చెప్తా. ఇంకోటి, ఏ ప్రశ్న సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు సమాధానకర్తగా అంటే మనల్ని ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం సమాధానకర్తగా ఏం చేయాలంటే 5 నిమిషాలు ఏకాగ్రంగా ఉండి మనం ఏ స్వరంలో ఉన్నాం, ఏ తత్వంలో నడుస్తున్నామో దాని ప్రకారం సమాధానం చెప్పాలి. దాన్ని బట్టి అవతల వాళ్ళకి ఫలితాలు వస్తాయి. అది అంత మహత్వం కలిగినటువంటిది ఈ యొక్క స్వర విజ్ఞానం, స్వర శాస్త్రం. ఉదాహరణకు సూర్యస్వరంలో ఉన్నాను నేను. సూర్యస్వరము అగ్నితత్వంలో ఉన్నాను అనుకోండి, నేనేమైనా చెప్తే కార్యసిద్ధి కలగదు, ఫెయిల్ అవుతుంది. ఓకే. నన్ను ఎవరో అడిగారు క్వశ్చన్, నేను సూర్యస్వరంలో ఉన్నాను, అగ్నితత్వంలో ఉన్నాను. సూర్యస్వరం అగ్నితత్వంలో నడుస్తుంది నా యొక్క తత్వము. నాకెవరో అడిగారు, నా కుమారుడో లేకపోతే నా ఎవరో స్నేహితుడో నన్ను నమ్మినటువంటి ఒక పర్సన్ అడిగాడు. నేను వాడికి ఒక సలహా ఇచ్చాను, వాడు పాటిస్తాడు, వాడు కంపల్సరీ ఫెయిల్ అవుతాడు. అలా ఉంటారు పరిస్థితి చూడండి. సరే, అగ్ని వాయు కలిసి ఉంటే త్వరలో ఫలితం వస్తుంది. వాయువు మాత్రమే ఉంటే కొంత ఆలస్యం అవుతుంది. అదే పృథ్వీ జలతత్వాలు ప్రతి పనిలో శుభసూచికాలే అంటారు. సూర్యస్వరం ఉండి
మనలో పృథ్వీ లేదా జలం నడుస్తున్నప్పుడు ప్రతి పనిలో శుభసూచకాలే. ఆకాశతత్వం అయితే భయంకరమైన హాని కలగవచ్చు. మీరు ఎవరైనా సూర్యస్వరంలో ఉండి మీరు ఆకాశతత్వంలో ఉన్నారనుకోండి, సూర్య ప్లస్ ఆకాశతత్వంలో ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదో సలహా అడిగితే మీరు చెప్పారనుకోండి, వానికి భయంకరమైన హాని కలుగుతుంది. ఎంత అంటే ఇది ఎంత కాంప్లెక్స్ సైన్స్ అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే దీన్ని ఎంత సాధన చేయాలో చూడండి. ఉమ్? సో దానికి సో నెక్స్ట్ ఆ తర్వాత చంద్రస్వరంలో చూడండి, చంద్రస్వరంలో పృథ్వీతత్వం అయితే, సపోజ్ మనం చంద్రస్వరంలో ఉన్నాం, పృథ్వీతత్వం ఉంది, మనం ఏదైనా చెప్తే 12 రోజుల్లో నెరవేరిపోతుంది. జలం కూడా తోడైతే 13 రోజులు అంతే. అంటే పృథ్వీ ప్లస్ జలం తోడైతే 13 రోజుల కంటే ఎక్కువ పట్టదు మనం చెప్పినటువంటి ఆ విషయం అతనికి సిద్ధి కలగడానికి. కేవలం జలం అయితే 3 రోజులు జరిగిపోతుంది. మనం చెప్పిన తర్వాత 3 రోజులు జరిగిపోతుంది. వాయువు అయితే 8 రోజుల్లో సిద్ధిస్తుంది. చూడండి, తర్వాత అగ్నితత్వం అయింది అనుకోండి, హాని కలుగుతుంది. చంద్రశరంలో ఉండి అగ్నితత్వం ఉన్న మనం చెప్తే హాని కలుగుతుంది. ఆకాశం అయితే అరిష్టం కావచ్చు, అంటే చెడు కలగచ్చు, చెడు కలగవచ్చు, అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇది మనము ఈ విధంగా తత్వంలో, అంటే ఏ స్వరంలో ఏ తత్వంలో ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా దాని మీద హైయెస్ట్ అవేర్నెస్, ఎంతో జాగరూకత ఎరుకతో మనం దీన్ని పాటించాలి. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చంద్రస్వరంలో పృథ్వీ జలతత్వాలు, సూర్యస్వరంలో అగ్నితత్వం ఉన్న సమయాల్లో అన్ని పనులు, అంటే మంచి కానీ చెడు కానీ రెండు సిద్ధిస్తాయని చెప్తారు. ఎప్పుడు చంద్రస్వరంలో ఉండి పృథ్వీ జలతత్వాలు ఉన్నప్పుడు, తర్వాత సూర్యస్వరంలో ఉండి అగ్నితత్వం ఉన్నప్పుడు, ఆ సమయాల్లో అన్ని పనులు మంచి చెడు ఏదైనా కానీ జరిగిపోతుంది, అలా చెప్తారు. తర్వాత పగలు పృథ్వత్వము, రాత్రి జలతత్వం వల్ల మనకు లాభం కలుగుతుందని చెప్తారు. పగలు పృథ్వత్వం ఉండాలి, రాత్రి మనకి ఏం ఉండాలి, జలతత్వం ఉంటే మంచి లాభం కలుగుతుంది అని చెప్తారు. తర్వాత ఈ జీవనము, లాభము, వ్యవసాయము, ధన సంపాదన, మంత్రసిద్ధి, యుద్ధము, ప్రశ్న ప్రశ్న అడగటము, సో ఇవన్నీ కూడా వచ్చుటకు పృథ్వీతత్వం శ్రేష్టం అని చెప్తారు. ఇట్లాంటి విషయాల్లో పృథ్వీతత్వంలో అనేక మందితో వెళ్ళుటకు మంచిది. జలం వాయువులో ఉన్నప్పుడు ఒక్కరే వెళ్ళాలి. అగ్నిలో 2 మనుషులతో వెళ్ళటకు మంచిది. ఆకాశతత్వంలో వెళ్ళకుండామే మంచిది. ఇది విషయం. తర్వాత తూర్పు దిక్కులో ఎప్పుడైనా మనం ప్రయాణం చేస్తే అక్కడ మన పృథ్వీతత్వంలో ప్రయాణం చేయాలి. తూర్పు దిక్కులో ఏమైనా పనులు కావాలంటే. పశ్చిమ దిక్కులో మనం ప్రయాణం చేయాలంటే జలం ఉండాలి, మనలో జలతత్వం ఉండాలి, అది ఏదైనా స్వరం ఉండొచ్చు. ఓకే. తర్వాత దక్షిణంలో ప్రయాణం చేస్తే అగ్నితత్వంలో ఉండాలి, ఉత్తరంలో ప్రయాణం చేస్తే వాయుతత్వంలో ఉండాలి మన యొక్క తత్వం. ఇది మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా చేసినప్పుడు మనకు ఏం కలుగుతుందంటే, ఈ విధంగా చేసినప్పుడు మనకు సాఫల్యం కలుగుతుంది, అంటే లాభం చేకూరుతుంది. లేదంటే మనం అనవసరంగా ఈ యొక్క నష్టాలను చవి చూడాల్సి వస్తుంది అని చెప్తారు. ఇది సో ఈ విధంగా మనకు ఈ తత్వాల గురించి మనం ఇలా చెప్తే, తర్వాత ఏ నాడి ఎప్పుడు ఆడాలి అది కూడా ఇంపార్టెంటే. ఏ నాడి ఎప్పుడు ఆడాలి ఇది కూడా చూద్దాం. అంటే ఏ రోజుల్లో ఏ నాడి మంచిది, ఇంతవరకు ఏ స్వరము, ఏ తత్వము ద్వారా ఏ లాభాలు చూసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రోజు ఏ టైంలో ఏ నాడి ఉంటే మంచిది చూద్దాం. సో మంగళవారం, ఆదివారం నందు ఉదయం 4 గంటల నుంచి మొదలుకొని 6 గంటల వరకు శ్వాసను కుడి ముక్కులో నడిపించాలి. రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మంగళవారం, ఆదివారం ఉందనుకోండి, ఉదయం లేచామంటే 4 గంటల నుంచి 6 గంటల వరకు శ్వాస కుడి ముక్కులో నడిపిస్తే వెరీ గుడ్. తర్వాత సోమవారం, శుక్రవారం, బుధవారం నందు 4 గంటల నుంచి 6 గంటల వరకు శ్వాసను ఎడమ నాసికలో నడిపించాలి, ఎడమ ముక్కులో నడిపించాలి. తర్వాత కృష్ణపక్షము, శుక్లపక్షం నేను ఇప్పటికే చెప్పినాను మీకు. కృష్ణపక్షం గురువారం కుడి ముక్కు అందు, శుక్లపక్షం గురువారం నందు ఎడమ ముక్కు నందు శ్వాస నడిపించాలి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత శనివారం అయితే 2 ముక్కుల్లో మనకు, అంటే శనివారం అయితే కనుక రాత్రి పగళ్ళు కుడి ముక్కులోనే శ్వాస నడిపించాలి, శనివారం ఎస్పెషల్లీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ విధంగా మనం చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఆదివారం, మంగళవారం శని సూర్యనాడి, అంటే ఆది మంగళ శని సూర్యనాడి, సోమ శుక్ర బుధ చంద్రనాడి, ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణపక్షం గురువారం సూర్యనాడి, శుక్లపక్షం గురువారం చంద్రనాడి, శనివారం అయితే
రాత్రి పగలు సూర్యనాడి వెస్ట్. ఓకే. సో ఈ విధంగా తెలియజేసినటువంటి ఈ వారాలందు ఇలాంటి విధంగా మనం అంటే అంటే ప్రథమంగా ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఉదయం 4 నుంచి 6 వరకు మీరు ఈ యొక్క చెప్పినటువంటి రోజులకి ఆ స్వరానికి మీరు మెయింటైన్ చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. 6 గంటలు దాటిన తర్వాత మీరు వదిలేయచ్చు. అది ఆటోమేటిక్ చేంజ్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే ఎవరీ 1 అవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకేం ప్రాబ్లం జరగదు. అయితే 4 నుంచి 6 గంటల వరకు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏ రోజు ఏ పక్షము ఏ స్వరం ఉండాలో అది మెయింటైన్ చేస్తే ఏం కలుగుతుందంటే సంపూర్ణ ఆరోగ్యము, కార్యసిద్ధి, మనో ఉల్లాసము ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. విభిన్నంగా నడిచినప్పుడు ఏమవుతుందంటే మనకు నష్టాలు వస్తాయి. అయితే 6 గంటల తర్వాత శ్వాస ఏ ముక్కులో నడిచినా గమనించనక్కర్లేదు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. యూ డోంట్ నీడ్ టు వరీ. మీ దాంట్లో నడుస్తుందని దాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం మనకు లేదు. రైట్. ఇప్పుడు చంద్రనాడిలో చేయవలసిన పనులు ఏమైనా చూద్దాం. చంద్రనాడి మనకు ప్రస్తుతానికి చంద్రనాడి నడుస్తుంది. చంద్రస్వరం నడుస్తుంది అనుకున్నాం. అంటే ఇడనాడి నడుస్తూ ఉంటే మనలో చంద్రనాడిలో ప్రయాణం చేస్తే ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి రాగలుగుతాం. అంటే మనం ప్రయాణం చేస్తున్న సేపు చంద్రనాడి ఉందనుకోండి, మనం ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఇంటికి సురక్షంగా తిరిగి రావచ్చు. నాటకాల్లో, సినిమాల్లో నటినట్లు అలంకరణ చంద్రనాడిలో చేసుకుంటే త్వరలో పేరు ప్రఖ్యాతులు వాళ్ళు సంపాదించలేరు. అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత వ్యాపారం ప్రారంభించుట, విత్తనములు చల్లుట, నూతన కట్టను ప్రారంభించుట, ప్రజాసేవ చేయుట, ఆశ్రమంలో కానీ దేవాలయాలు కానీ ప్రవేశించడం, వివాహం జరిపించుట, ఔషధములు సేవించడం, అధికారులతో కలసడం, సత్కర్మలు చేయడం, రాజకీయ నాయకులతో మాట్లాడడం అన్నీ కూడా చంద్రనాడిలో చేయండి. తర్వాత ఉన్నతాధికారి సహాయం అవసరమైనప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే చంద్రనాడి పెట్టుకోవాలి. ఆయనకి ఎడమవైపు నిలబడి మాట్లాడాలి. అడగాలి ఏదైనా కావాలంటే మీకు. అర్థమైందా? మీకు చంద్రనాడి నడుస్తూ ఉండాలి. ఆ పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎడమవైపు నిలబడి మీరు మాట్లాడండి. మీకు ఫలితం వస్తుంది. తర్వాత దూర ప్రదేశాలకు ప్రయాణం చంద్రనాడిలో మాత్రమే చేయాలి. మీ చంద్రనాడి నడుస్తుంది అనుకోండి, అప్పుడు దూర ప్రయాణం మొదలు పెట్టండి. అది మంచిది. ఓకే. అది. తర్వాత సూర్యనాడిలో చేయవలసినటువంటివి ఏంటి చూడండి. పరిశ్రమలు స్థాపించడం, తర్వాత లాటరీలు, జూదాలు, శాస్త్రోధ్యాయము, పశువులను విక్రయించడము, సంగీతం అభ్యసించడము, వ్యాయామం చేయడము, స్నానం చేయడము, భుజించుట అంటే భోజనం చేయడము, భార్యతో రమించుట, స్త్రీలతో సంభాషణ, విద్యాభ్యాసము, మంత్ర సాధన, దగ్గర ప్రదేశములకు ప్రయాణము సూర్యేశ్వరంలో చేయాలి. ఓకే. ఇది మనం గమనించవలసినటువంటి విషయము. ఓకే. సో ఇది మనకు దీంట్లో అత్యంతమైనటువంటి అనేక అంటే ఈ స్వర విజ్ఞానం అనేది దీనికి ఎంతో డీప్గా మనము దీన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు జల క్రీడలు అంటే వాటర్లో ఆడుకునేటువంటి ఉంటాయి. భోజనం చేసేటప్పుడు ఏ స్వరం జరగాలి, ఇవి మనకు తెలిసిన విషయాలు మరొకసారి చర్చించు. సూర్యస్వరం సంచరించేటప్పుడు జల క్రీడ నిలిపేస్తే సూర్యస్వరం మనకు సంచరిస్తూ ఉంటే మనలో జలక్రీడలు జలక్రీడలు నడిపితే ఏమవుతుందంటే పిత్తదోషము, అతిదాహం పోతాయి. అది ఇంపార్టెంట్. సూర్యస్వరం సంచరించేటప్పుడు జలక్రీడ నడిపితే చంద్రస్వరం ప్రవేశించిన వెంటనే మానేయాలని చెప్తున్నాడు. అంటే జలక్రీడ నడిపితే సూర్యస్వరం ఉండాలి. ఎప్పుడైతే చంద్రస్వరం ప్రవేశిస్తే వెంటనే మానేయాలని చెప్తున్నాడు. ఓకే. చంద్రనాడిలో జలక్రీడ నడిపితే వాత శ్లేషములు పెరిగిపోతాయి. మీకు తెలుసు కదా, చంద్రనాడి అంటేనే చంద్రస్వరం అంటేనే మనకి శీతానికి అదొక సూచిక. అంటే మన లోపల ఎక్కువగా చల్లదనం పెంచుతుంది అది. కాబట్టి ఆ టైంలో ఈ జలక్రీడలు అంటే నీటిలో స్విమ్మింగ్ కానీ ఇట్లా నీటిలో ఆడుకోవడం కానీ అలాంటివి చేస్తే మీకు వాత శ్లేషం అంటే ఈ యొక్క ఫ్లమ్ అంటాం కదా, అవన్నీ ప్రకోపిస్తాయి. అదే చంద్రనాడి యందు అభ్యంగ స్నానం ఆచరిస్తే స్నానము సూర్యనాడి నందు చేస్తే సుఖం కలుగుతుంది. అంటే మీరు అభ్యంగం చేస్తారు ఎవరొకరు, మీకు చంద్రనాడి ఉన్నప్పుడు చేపించుకోండి. మళ్ళీ స్నానం చేయాలనుకున్నప్పుడు అది సూర్యనాడికి తెచ్చుకోవాలి మీరు. ఓకే. అది మంచిది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత భోజనం విషయానికి వద్దాం. భోజనం విషయంలో సూర్యస్వరం నందు
ఎక్కువ వేడి కానీ ఎక్కువ చల్లగా ఉన్న పదార్థాలు తినకూడదు. ఓకే, అది చేయకూడదు. అంటే ఎక్కువ వేడి కానీ ఎక్కువ చల్లగా లేని పదార్థములు తింటే అవి మనకు రోగాలు రావు. అంటే మీడియంగా ఉండాలి. ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చల్లగా ఉండకూడదు. సో అలాంటి పదార్థాలు మనం తింటే ఖచ్చితంగా మనకు రోగాలు రావు. సూర్యస్వరం మందు మిక్కిలి ఎక్కువగా వేడి ఉన్న పదార్థము, ఉప్పు పులుసులతో కూడిన పదార్థము తింటే పిత్తము ఎక్కువ అవుతుంది. అంటే సూర్యనాడి నడుస్తుంది, ఎక్కువ వేడి ఉన్న పదార్థం తీసుకున్నాం, దాంట్లో ఉప్పు పులుసుతో కలిపి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా పిత్తం ఎక్కువ అవుతుంది. చంద్రస్వరం ఉందనుకోండి, మిక్కిలి వేడిగా ఎక్కువగా వేడి ఉన్న పదార్థాలు తింటే జీర్ణమయ్యి ఆరోగ్యం వస్తుంది. అంటే మనకు చంద్రస్వరం అంటే తెలుసు మీకు. చంద్రస్వరం అన్నప్పుడు ఖచ్చితంగా మనకు మన దేహంలో ఈ యొక్క చల్లదనం ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు మనం ఎక్కువగా వేడి ఉన్న పదార్థాలు తిన్నప్పుడు అవి జీర్ణమయ్యి మనకు ఆరోగ్యము కలుగుతుంది. అదేవిధంగా చంద్రస్వరం ఉన్నప్పుడు చద్దన్నము అట్లాంటి తిన్నామంటే, చద్దన్నం చంద్రస్వరం నడుస్తుంది పొద్దున్నే, మనం అప్పుడు చద్దన్నం తిన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ వాతము శ్లేష రోగాలు మనలో ఎక్కువగా ప్రకోపిస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. సో ఈ విధంగా మిత్రులారా, సో ఈ విధంగా అనేక అనేక విషయాలు మనము ఆ, తెలుసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఈ యొక్క స్వర విజ్ఞానంలో తెలుసుకుంటున్నాం. ఫైనల్గా చివరిగా ఒక్క విషయం తెలుసుకొని మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. అదేంటంటే తాంబూలం. తాంబూలం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ తాంబూలం ఏం చేస్తుందంటే వాతం పోగొడుతుంది, గర్భం గర్భం లోపల ఉన్న క్రిములను సంహరిస్తుంది, కఫాన్ని హరిస్తుంది, దేహాగ్ని పెంచుతుంది. ఇది మనం తాంబూలం ద్వారా వచ్చే లాభం. అయితే తాంబూలం వలన మలశుద్ధి అవుతుంది, కళ్ళకు మంచిది, సంభోగ ఇచ్చ కలుగుతుంది, సుఖరోగములు క్రిములు నశించిపోతాయి. ఇది తాంబూలం. తర్వాత చందస్వరం ఉన్నప్పుడు కస్తూరి, తర్వాత ఈ కస్తూరియు కలిపినటువంటి తాంబూలం సేవిస్తే రోగములన్నీ నశిస్తాయి. అంటే అంటే చంద్రస్వరం ఉన్నప్పుడు కస్తూరిని కలుపుకొని తాంబూలం. సూర్యస్వరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా పచ్చకర్పూరం కలిపి కొద్దిగా తాంబూలం సేవిస్తే శరీర ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి, తాంబూలంకి ఏమి వేస్తాం మామూలుగా, ఒక్క ఆకులు 5, సున్నము మినపగింజంత మాత్రం వేస్తాం. దానిలో సగం పచ్చకర్పూరం, 4 ఒక లవంగ మొగ్గలు, అంటే లవంగ మొగ్గలు అంతే, జాజికాయ, ఈ వస్తువులన్నీ చేర్చి తాంబూలం సేవిస్తే మనకు రోగాలు తగ్గుతాయి. అంటే మనకు వ్యాధులన్నీ పోతాయి అని చెప్తాడు. సో ఇది మనం తాంబూలం చేసుకునే విధానం. సో ఇంతటితో మనం ఈ రోజు యొక్క ఈ కార్యక్రమాన్ని మనం ఆ, దీన్ని మనం క్లోజ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇంకా ఎక్కువ స్వర విజ్ఞానాన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మాకు జ్ఞానాన్ని అందించారు. ఈరోజు క్లాస్లో ఎన్నో విషయాలు, ఇది ఒక్కసారి అయితే గుర్తుపెట్టుకోవడం కష్టమే, రెండోసారి రెండు మూడు సార్లు వింటే కానీ మళ్ళీ వీడియో అర్థం కాదు. ఇది ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది సూర్యస్వరంలో చంద్రస్వరంలో కూడా మనకు పంచభూతాలు మనకి ఉంటాయని, ఆ తత్వాలు ఉంటాయని చెప్పి, మరి మనము స్వరాన్ని అయితే మనం మార్చుకొని తెలుసుకున్నాము, ఈ తత్వాన్ని కూడా మార్చుకోగలుగుతామా సార్? ఇది లేదు ఇప్పుడు చంద్రస్వరంలో వాయుతత్వం ఉంది, లేదు లేదు లేదు, మార్చడానికి లేదు. మార్చలేము. ఉమ్. ఓకే. మరొకటి, ఇప్పుడు నక్షత్రాలకు కూడా ఇవి అటాచ్ అయినాయి కదా సార్, ఇవి తత్వాలు. ఇప్పుడు మనం జన్మ నక్షత్రం ప్రకారం ఈ తత్వం ఏమన్నా మన మీద ఇంపాక్ట్ ఉంటుందా? సపోజ్ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ తత్వం ఉంటుంది. అలా అలా లేదు. సో జన్మ నక్షత్రాలకి ఏంటంటే, ఈ నక్షత్రాలు గ్రహాలు వీటి యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అంటే మన మన బాడీలో ఉన్న ప్రతి సెల్ మీద ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రభావాన్ని మనం దాన్ని తగ్గించుకోవడము పెంచుకోవడం అనేది మన చేతిలో ఉంది, చేయొచ్చు, అవకాశం ఉంది. అందుకే మన ఎంతోమంది గురువులు దానికి ఒక పరిహారం చెప్తూ ఉంటారు. ఆయన, నీకు ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది, నువ్వు ఈ పరిహారం చేసుకో అంటే ఏదో ఆ, ఒక క్రిస్టల్, ఇంకోటో ఒక జెమ్ స్టోన్ ఏదైనా చెప్తారు. చెప్పి ఆ గ్రహానికి సంబంధించి అది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు మనకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాం. అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం బయటపడడానికి అవకాశం ఉంది. అయితే మనం ఆయన చెప్పినట్టు ఫాలో కావాలి. అలాగా దీంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళతో మనము ఇట్లా విషయాలు చర్చించాలి. ఎస్పెషల్లీ జెమ్ స్టోన్స్ కానీ క్రిస్టల్స్ కానీ వీటికి నేరుగా
ఈ యొక్క గ్రహాలు నక్షత్రాల యొక్క వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ వాటి యొక్క వైబ్రేషన్స్ ప్రకంపనాలకి మన దేహానికి సంబంధం ఉంది కాబట్టి దాన్ని సరిచేసే విధానం వచ్చేసి ఈ విధంగా చేస్తారన్నమాట. సో దాన్ని అది చాలా డీపర్ సైన్స్. అది వల్ల మనకు జ్యోతిష్ శాస్త్రంలో మొదలవుతుంది అవన్నీ మనం చర్చించుకుంటే. సో అది అంతవరకు మనం వెళ్ళాలంటే దాంట్లో కూడా మనం ఎక్కువ టైం పెట్టాలి మళ్ళీ. ఓకే. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఈరోజు క్లాస్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని, అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ సార్ని అడిగి తెలుసుకోవచ్చండి. అందరికీ అన్మిట్ ఇచ్చినాను. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. అందరికి అన్మ్యూట్ ఇస్తే డిస్టర్బెన్స్ అవుద్దాము, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మిట్ చేస్తాను. అది మధ్యలో తీసేస్తే. సార్ నమస్తే సార్, రంగనాథ్ మాస్టర్ గారికి నమస్కారం. చెప్పండి చెప్పండి. నిన్నటి క్లాస్ లో మీరు సర్వజ్ఞానం గురించి తెలియజేస్తూ ఈ సూర్యనాడి చంద్రనాడి గురించి తెలియజేశారు, సూర్యస్వరము చంద్రస్వరం గురించి తెలియజేశారు. ఈ రోజు ఇంకొంచెం లోతుగా పోతూ ఈ యొక్క సూర్యస్వరము మరియు చంద్రస్వరంతో పాటు కూడా ఈ యొక్క పంచభూతాలు కూడా కలిసి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ పంచభూతాలు ఏ సమయంలో ఎట్లా ఉంటుంది అది తెలుసుకుందానికి కూడా, తత్వాలు తెలుసుకుందానికి కూడా కొన్ని విషయాలు మీరు తెలియజేశారు, కొన్ని పద్ధతులు తెలియజేశారు. ఈ యొక్క ఆకృతుల ద్వారా, అంటే అద్దం మీద ఊదినప్పుడు ఆకృతుల ద్వారా మనము ఏ తత్వం తెలుసుకుందామని తెలుసుకున్నారు. అట్లాగే డిస్టెన్స్ ని బట్టి తెలుసుకుంటారని చెప్పారు. అట్లాగే రుచి ద్వారా తెలుసుకుంటారని చెప్పారు. ఏ సమయంలో ఏ యొక్క తత్వంలో ఉంటాం మనము అది తెలియజేశారు. అట్లాగా చాలా లోతుగా విషయాలు చెప్పారు సార్. అట్లాగే ఈ యొక్క చంద్రస్వరంలో సూర్యస్వరంలో ఉండేటప్పుడు ఏ పనులు చేస్తే మనకి అది సాధ్యం అవుతుంది, అంటే మనకి మంచి జరుగుతుంది, దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కొన్ని, అంటే వ్యతిరేకంగా చేసినప్పుడు. ఈ విధంగా ఏ సమయంలో నాడి ద్వారా ఎప్పుడు ఆడుతుంది అది కూడా చెప్పారు సార్ ఇది. అట్లాగే ఈ యొక్క కళలు, చంద్ర కళలు ఆ సమయం ఎట్లా ఉన్నది, చాలా డీప్ గా వెళ్ళిపోయినారు సార్ మీరు. ఇది ఇంకొకసారి ఇంటే కానీ ఇంకా మనకి తెలియదు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. రైట్, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడతారండి? హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. హలో, నమస్తే సార్. చెప్పండి చెప్పండి. సార్ నా పేరు నరసింహులు సార్. సార్ ఇక్కడ రెండు బ్యాలెన్స్ గా ఆడిస్తే ఏమవుతుంది? రెండు బ్యాలెన్స్ ఆడిస్తే సుషుమ్న స్వరం అవుతుంది. అది మరి దానివల్ల ప్రయోజనాలు? ఆల్రెడీ చెప్పాను కదా, దాంట్లో ఏం చేయకూడదు, సైలెంట్ ఉండాలి. అది అట్లా జరుగుతున్నది మిట్ట మధ్యాహ్నము సంధ్యావేళలో జరుగుతూ ఉంటది. ఆ సమయంలో ఏం చేయకూడదు అంటే ఏదో ప్రార్థన, ధ్యానము, యోగాసనము, ప్రాణాయామం ఇట్లా మాత్రం చేసుకోవాలి అంతే. అప్పుడు ఏదైనా మాట్లాడితే కష్టమే, ఏమైనా మాట్లాడితే కూడా అది అలానే అయిపోతుంది. అయితే మన వాళ్ళకి తెలియక ఆ టైంలో కొట్లాడుకుంటుంటారు. ఇంట్లో జగడాలు తెలిసి తెలియక ఒక 5:30 నుంచి 6:30 లోపల అది చేయకూడదు, ఏమి చేయకూడదు. సైలెంట్ గా దీపారాధన చేస్తూ ఉంటారు. మన పెద్దలంతా ఊరికే కాదు ఇవన్నీ పెట్టింది. వాళ్ళకి ఇవన్నీ మనము శాస్త్రజ్ఞులు అనుకుంటాం, కానీ మన యోగులు అత్యంత గొప్ప శాస్త్రజ్ఞులు. వాళ్ళకి తెలియని విషయమే లేదు, ఈ సృష్టిలో తెలియని రహస్యమే లేదు. అవునులేండి. జనరల్ గా సుషుమ్న ఆడుతుంది అని అంటారు కదా. అదే చెప్పాను కదా మీకు, అది పాటించండి చాలు. ఓకే, రైట్. సుభాష్ని మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. క్లాస్ చాలా డీప్ గా ఉంది సార్, చాలా నేర్చుకోవాలి. అసలు మళ్ళీ ఇంకో 3 సార్లు విన్నాక సరే ప్రాక్టీస్ చేయాలి, ఇంకా చాలా ఉంది సార్. అయితే మీరు ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు కదా, నాకు 2 పాయింట్లు స్పీడ్ లో నేను రాసుకోలేకపోయాను. ఈ వగరు పులుపుకి మన ఏ తత్వాలు ఉంటాయి సార్? వగరు పులుపు చెప్పారా? వగరు పులుపు చెప్పాము.
మనం దానికి నేర్చుకుంటే మనకు ఇది దీంట్లో రుచి నుంచి మనం అదే తత్వం తెలుసుకోవాలి. రుచి నుంచి తత్వం వచ్చేసి రాసుకోండి, కావాలంటే చెప్తాను మళ్ళీ ఒకసారి. మిస్ అయింది కొంచెము. ఆ, ఆ. అది లేదంటే మీకు వీడియో వస్తుంది, వీడియో వచ్చాక కూడా మీరు తెలుసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సపోజ్ మీకు చెప్తాను, నేను మళ్ళీ చెప్తాను, రాసుకోండి. సో తీయగా ఉంటే, తీయ రుచి ఉంటే పృథ్వీతత్వం. చెప్పాను సార్. ఒగరు ఉంటే కనుక జలతత్వం. తర్వాత చేదు ఉంటే అగ్నితత్వం. ఆ తర్వాత పులుపు ఉంటే వాయుతత్వము. కారం అంటే ఘాటు ఉంటే కనుక ఆకాశతత్వం. రాస్తున్నాను ఎస్. సార్. షణ్ముఖి ముద్ర అన్నారు కదా, అది ఏమన్నా వేరే క్లాస్ లో చూపిస్తారా, ఇప్పుడు ఏమన్నా వీలవుతుందా? అంతే, ఇంత ఏం లేదు, ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకొని మన ఈ స్వరాన్ని అంటే గాలి పీల్చుతూ వదులుతూ, లేదంటే కనుక మనము జూంకార శబ్దం చేయడము అలా చేసినప్పుడు ఇది ఒక స్వర ధ్యానం అని చెప్తాం దీన్ని. ఇది ఒక మంచి ముద్ర. దీని ద్వారా మెదడు మంచి ప్రచోదనం అవుతుంది, అంటే మెదడు యాక్టివేట్ అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. చురుకుదనం వస్తుంది. ఇది పిల్లలకు ప్రాక్టీస్ చేపిస్తే చాలా మంచిది, షణ్ముఖి ముద్ర. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అది మనం ప్రయాణాలు చేసేటప్పుడు చంద్రనాడిది ఉండాలి అన్నారు. అంటే అప్పుడు అలా లేకపోతే మనము దాన్ని మార్చుకోవాలనే, లేకపోతే ఎట్లా సార్? మార్చుకొని ప్రయాణం చేయండి. ఓకే. సూర్యనాడిలో అంటే ఉండేదాన్ని సూర్యనాడి అంటే దూర ప్రాంతం. చంద్రనాడి అంటే దూరం. దూర ప్రయాణాలకి. సూర్యనాడికి దగ్గర ప్రాంతం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు మీ ఇంటి నుంచి మా సెంటర్కి వచ్చారు. అవును. ఆ టైంలో మీకు నడచాల్సింది సూర్యనాడి. ఓకే. అది ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు అనుకోండి, బెంగళూరు నుంచి. ఇప్పుడు చంద్రనాడి నడుస్తున్నప్పుడు మీరు బయలుదేరితే మంచిది. ఓకే. అందరూ కూడా చంద్రనాడికి మార్చుకొని వెళ్ళొచ్చు. మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా ఒక యోగదండం చేతిలో పట్టుకొని వెళ్తానండి. మీ దగ్గర క్రిస్టల్స్ తీసుకున్నాను, అది కూడా తీసుకుంటే సరిపోయింది. థ్యాంక్ యూ సార్. నాకు చాలా బూస్టర్ ఇచ్చారు, చాలా ధైర్యం ఇచ్చారు, మంచి చాలా బాగా పాజిటివ్ ఎనర్జీని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఓకే, ఆనందంగా ఉండాలి. సో విశ్వం పని చేస్తున్నారు కాబట్టి ఆ విశ్వం కూడా మీకు అన్ని ఏం కావాలో అన్ని సమకూరుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. శ్రీనివాస బాబు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. సబ్జెక్ట్ చాలా టిపికల్ గా ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును. వీడియో మళ్ళీ చూస్తే గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మళ్ళీ చూస్తే గానీ ఇంకా వీ కెన్ గో టు ద డీటెయిల్స్. సార్, ఇది స్వాతి నక్షత్రం అనేది ఏ తత్వం అంటారు? స్వాతి నక్షత్రము అంటే ఈ తత్వంలో మనకి నక్షత్రాలు ఎక్కడైతే చెప్తాను మీకు. మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది రాసుకుంటారు కదా, రాసుకున్నప్పుడు అవన్నీ మీకు తెలుస్తాయి, అది ఏ తత్వము ఎలా అనేది. సో దాని తర్వాత ఒకసారి అంటే మీరు అగ్నితత్వం అన్నారు, అంటే ఐ మే బి రాంగ్. కొన్ని చోట్ల నేను వాయుతత్వం అని చదివాను. ఐ మే బి రాంగ్. చెప్తాను. మీకు ఏది కావాలి? స్వాతి నక్షత్రమా? స్వాతి వచ్చేసి అగ్నితత్వంలో అగ్నితత్వం కరెక్ట్. ఎస్. ఓకే, ఐ మే బి రాంగ్. కొన్ని చోట్ల చదివాను సార్ వాయుతత్వం అని. ఐ మే బి రాంగ్. లేదు, స్వాతి నక్షత్రం అగ్నితత్వమే కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. భవానీ ఫైనల్ క్వశ్చన్. సార్, ఇది బుక్ దొరుకుతుందా సార్ మనకి? బుక్ నేను అరేంజ్ చేస్తాను, సాఫ్ట్ కాపీ వెతికి మీకు పంపిస్తాను. అంటే ఫస్ట్ ఇది ఒక సెషన్ 2 సెషన్లు అయ్యాక పంపిస్తాను మీకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ క్లాస్.
థ్యాంక్ యూ సార్. ఓకే, సరే కాంతి కుమార్ గారు క్లోజ్ చేద్దాం, సెషన్ క్లోజ్ చేస్తాం. మరొకసారి రంగనాథ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఎంతో మనకి మంచి జ్ఞానాన్ని అందించారు సార్ గారు. అలాగే మీరు ఓపికగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. తిరిగి రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. శుభరాత్రి.